రంపచోడవరం ఎక్సైజ్ సిఐ ఎన్ శ్రీధర్ ఆధ్వర్యంలో దేవీపట్నం మండలం ఇందుకూరుపేట స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నవోదయం కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో సిఐ ఎన్ శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని సారారహిత గ్రామంగా తీర్చిదిద్ది యువతను డ్రగ్స్ మత్తు పదార్థాలకు దూరంగా ఉంచి మత్తు పదార్థాల వల్ల కలుగు అనార్థాలను గ్రామంలో ప్రతి వ్యక్తికి అవగాహన కల్పించడమే నవోదయం ముఖ్య లక్ష్యం అని తెలియజేశారు. గ్రామంలో నాటు సారాయి గంజాయి అరికట్టడానికి గ్రామంలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పోలీసు వారికి సమాచారం ఇచ్చి వీటి నివారణకు కృషి చేయాలని తెలియజేశారు. అదేవిధంగా సారా అమ్మడమే జీవన వృత్తిగా చేసుకున్న వారు ఈ వృత్తిని వీడనాడాలని అధికారుల ద్వారా లోన్లు పొంది చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ డిఎన్ రత్నకుమారి, మండల పరిషత్ ఏవో ఎం వెంకటేశ్వరరావు, ఇందుకూరుపేట కార్యదర్శి ఎం రజక్, విలేజ్ రెవెన్యూ అధికారి ఉదయకాంత్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. యువత పాడు చేసుకుంటున్నారు, అందరూ కూడా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ నాటు సారాయి తాగడం వల్ల మనిషి యొక్క ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిపోతుంది. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ని సాధించే ఉద్దేశంతో ప్రతి గ్రామాన్ని కూడా సారారహిత గ్రామంగా ప్రకటించేటువంటి ఉద్దేశంతో సో అందుకనే ఈ ప్రజలందరికీ కూడా దీని మీద అవగాహన కల్పిస్తే ప్రజలే స్వచ్ఛందంగా ఈ నాటు సారా కానీ డ్రగ్స్ కానీ వాళ్ళ గ్రామాల్లో లేకుండా నిర్మూలించుకుంటారు. వాళ్ళ ముందడుగేస్తే వాళ్ళు అమ్మనీయకుండా ఉంటే లేకపోతే అభినవుల నుంచి సమాచారం ఇస్తూ ఇలా రకరకాల కార్యక్రమాల్లో ఈ ప్రజలను భాగస్వామ్యం చేయాలి. పిల్లలు తాగడం వాళ్ళ స్కూల్ వెళ్తున్నారా లేదా మీరు వాచ్ చేయండి, వెళ్తున్నారు ఏదో వస్తున్నారు. కానీ అలా ఏం చేస్తున్నారు, మాకు ప్యాకేజ్ ఒకటి వచ్చి ఈ ఆరంకారంలో ప్యాకేజీలు రావడం ఏమైందంటే బండి కొని ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఆ స్పీడ్ బ్రేకర్ చూసుకోకుండా వెళ్ళడం, యాక్సిడెంట్లు ఎన్నో అవుతున్నాయి. మనం ఇక్కడ సారా తీసుకుంటున్నారు అన్నది తల్లిదండ్రులు ముఖ్యంగా గుర్తించాలి. అన్ని పోలీస్ శాఖ వారు చేస్తారు, అలాగే గ్రామ సచివాలయం వారు చేస్తారు అనేది కాకుండా మనం కూడా మన తల్లిదండ్రులుగా మన బాధ్యత తీసుకోవాలి. మన ఎస్ఐ గారు చెప్పి మన సిఐ గారు చెప్పినట్టుగా అందరూ కూడా ఎవరు భద్రతలు తిరగలంటే అవసరమా మనకి చక్కగా మన పిల్లల్ని అవేర్నెస్ వచ్చింది. మన గ్రామాల్లో కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. కార్యక్రమం ఏంటంటే నవోదయం అనే కార్యక్రమం ఎక్సైజ్ శాఖ వారి తరఫున ఈ ఏర్పాటు ఈ ఎక్కడైతే మనకి నాటుసారా గంజాయి వల్ల కుటుంబాలు చిత్రమైపోయి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఈరోజు సమాజంలో చూస్తే డ్రగ్స్ బ్రేక్ కావడం అనేది ఒక విధమైనటువంటి సామాజిక వర్గాలుగా మనం చూస్తున్నాము. ఈ విషయం కొంచెం మనం ఆలోచిస్తే ఏజ్ పరంగా మనం ఆలోచిస్తే మన లైఫ్ టైంలో చాలా తక్కువ, అంటే యావరేజ్ దగ్గర 40 years ఉంటాయి కదా. దానివల్ల ఏంటంటే ఆ లైఫ్ స్టైల్ ఇంకా తగ్గిపోతుంది, తర్వాత పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఆ కొద్ది జీవితం ఇందుకూరుపేట గ్రామ ప్రజలమైన మేము ఈ గ్రామాన్ని నాటుసారా రహిత గ్రామంగా తీర్చిదిద్దడం కలిసి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము.